హాయ్ మై డియర్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో సిరీస్ కాంబినేషన్ గురించి చూసాం. కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉందో చూసాం. ఇప్పుడు ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్ చూద్దాం. ఓకేనా? కెపాసిటర్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే సమాంతర సంధానం. సమాంతర సంధానం. సమాంతర సంధానం. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ సిరీస్ కాంబినేషన్లో చేసినట్టే ఒక బ్యాటరీ తీసుకుంటాం, ఒక 3 కెపాసిటర్స్ తీసుకుంటాం. ఆ 3 కెపాసిటర్స్ సిరీస్లో ఎలా చేసామంటే పక్క పక్కన అరేంజ్ చేసాం. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఒకదాని కింద ఒకటి తీసుకుంటాం అనమాట. ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా? చూడండి. బ్యాటరీ మనం సిరీస్ కాంబినేషన్లో తీసుకున్నట్టుగానే బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్. ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకుంటాం. ఓకేనా? కెపాసిటర్, మిగిలిన కెపాసిటర్స్ ఆ విధంగా తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ C1, C2, C3 3 కెపాసిటర్స్. అలాగే చార్జెస్ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ కదా. దిస్ ఈజ్ పాజిటివ్ Q, ప్లస్ Q, మైనస్ Q, ధనావేశం రుణావేశం. ఇక్కడ ఆవేశాలు ఏంటంటే Q1, Q2, Q3. Q1, Q2, Q3 అంటే ప్లస్ Q1 మైనస్ Q1. ఇది ప్లస్ Q1 అయితే ఇది మైనస్ Q1 అవుతుంది. ఇది ప్లస్ Q2, ఇది మైనస్ Q2. ఇది ప్లస్ Q3 మైనస్ Q3. ఓకేనా? Q1, Q2, Q3 ప్లస్ Q1 మైనస్ Q1 ప్లస్ Q2 మైనస్ Q2 ప్లస్ Q3 మైనస్ Q3. ఓకేనా? నెక్స్ట్ అలాగే కెపాసిటర్ C1, C2, C3. C1, C2, C3 కెపాసిటర్స్ C1, C2, C3. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ అన్నాం కదా, దీన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటాం కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ V అంటే ఫస్ట్ కెపాసిటర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ V, సెకండ్ కెపాసిటర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ V అండ్ థర్డ్ కెపాసిటర్లో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఓకేనా? మనకి సిరీస్ కాంబినేషన్ శ్రేణి సంధానంలో అయితే మనకి ఛార్జ్ ఆవేశం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? దీంట్లో ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా? సమాంతర సంధానంలోకి వచ్చేటప్పటికి పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది కాన్స్టెంట్. ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్ V కాన్స్టెంట్. సేమ్ దాంట్లో రాసినట్టే C1, C2, C3 కెపాసిటర్స్. అలాగే Q1, Q2, Q3 అనేవి ఆవేశాలు, ఛార్జెస్. నెక్స్ట్ అలాగే ఏమని రాస్తాం? V పొటెన్షియల్ డిఫరెన్స్. V ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి రాస్తాం. రాసుకోండి. C1, C2, C3 ఆర్ కెపాసిటర్స్. C1, C2, C3 అనేవి కెపాసిటర్స్. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే C1, C2, C3 అనేవి కెపాసిటర్స్ అని రాసుకోండి. కెపాసిటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? Q1, Q2, Q3 ఆర్ ద చార్జెస్. చార్జెస్ ఆవేశాలు. Q1, Q2, Q3 అనేవి ఆవేశాలు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ V ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఎట్ C1, C2, C3. పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది C1, C2, C3 వద్ద ఒకే విధంగా ఉంటుంది. సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ కాన్స్టెంట్. పొటెన్షియల్ భేదం V అనేది స్థిరాంకం. పొటెన్షియల్ భేదం V అనేది కాన్స్టెంట్. ఓకేనా? మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? Q ఈక్వల్ టు CV కదా. Q ఈక్వల్ టు ఏంటి? CV. సేమ్ ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచే ఆ ఫార్ములా నుంచే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అంటే ఏమవుతుంది? Q ఈక్వల్ టు CV అన్నాం. ఓకేనా? అంటే Q ఈక్వల్ టు C ఇంటూ V. Q1, Q2, Q3 అనేవి ఏంటి? చార్జెస్. C1, C2, C3 అనేవి కెపాసిటర్స్. ఇక్కడ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు మనం Q1 కావాలనుకోండి ఏమవుతుంది? Q1 ఈక్వల్ టు C1V,
Q2 ఈక్వల్ టు C2V, Q3 ఈక్వల్ టు C3V అవుతుంది. ఓకేనా, అప్పుడు మనం టోటల్ ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, Q1 ఈక్వల్ టు C1V, Q2 ఈక్వల్ టు C2V అండ్ Q3 ఈక్వల్ టు C3V. ఓకేనా, ఇప్పుడు టోటల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, టోటల్ ఛార్జ్ మొత్తం ఆవేశం Q ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తం ఆవేశం Q ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. అవునా, అంటే టోటల్ ఆవేశం ఏమవుతుంది CV ప్లస్ C1V ప్లస్ C2V ప్లస్ C3V. అవునా, అంటే ఏమవుతుంది Q ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. అంతే కదా, Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. Q అంటే ఏంటి, CV కదా, CV సబ్స్టిట్యూట్ చేసుకుందాం. CV ఈక్వల్ టు Q1 అంటే C1V, Q2 అంటే C2V, Q3 అంటే C3V. ఓకేనా, ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, టోటల్ ఓవరాల్ గా కామన్ గా ఉన్నది ఏంటి, అన్నిటిలోని V కామన్ ఉంది. సో V కామన్ తీసామనుకుంటే ఏమవుతుంది, CV ఈక్వల్ టు V ఇంటూ C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకేనా, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇప్పుడు ఇక్కడ V క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఏమవుతుంది ఇంకా C ఈక్వల్ టు ఏముంటుంది, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇది ప్యారలల్ కాంబినేషన్, సమాంతర సంధానంలో మనకి ఫార్ములా. అంటే మీకు సమాంతర సంధానం అని చెప్పేసి ఫార్ములా ఇస్తాడు, ఏంటి, కెపాసిటర్స్ ఇస్తాడు. కెపాసిటర్స్ C1 C2 C3 ఇచ్చి టోటల్ కెపాసిటర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇన్ ప్యారలల్ కాంబినేషన్ లో C ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అవుతుంది. ఓకేనా, అదే మనకి సిరీస్ కాంబినేషన్ లో అయితే ఏమైంది, 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 వచ్చింది. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ మనం కెపాసిటర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ V తీసుకుంటాం, బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ V. 3 కెపాసిటర్స్ తీసుకుంటాం, C1 C2 C3. C1 C2 C3 అనేవి 3 కెపాసిటర్స్, Q1 Q2 Q3 అనేవి ఛార్జెస్, ఆవేశాలు. ఓకేనా, అంటే ఇక్కడ ప్లస్ మైనస్. మీకు డెఫినేషన్ ఏం రాస్తారంటే, అక్కడ ఏం చేసాం మనం, పాజిటివ్ టెర్మినల్ శ్రేణి సంధానం ఉంటుంది సిరీస్లోని. పాజిటివ్ టెర్మినల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఫస్ట్ కెపాసిటర్ యొక్క ఫస్ట్ టెర్మినల్కి, సెకండ్ కెపాసిటర్ యొక్క ఫస్ట్ టెర్మినల్ యొక్క సెకండ్ కెపాసిటర్ కనెక్ట్ చేసాం. అలాగే సెకండ్ కెపాసిటర్ యొక్క సెకండ్ టెర్మినల్ని థర్డ్ కెపాసిటర్ యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. అలాగే థర్డ్ కెపాసిటర్ యొక్క సెకండ్ టెర్మినల్ని తీసుకెళ్లి నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసామని రాసాం. కాకపోతే ఇక్కడ ఏం రాస్తామంటే, డెఫినేషన్ ఏం రాసుకుంటారంటే, పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని కెపాసిటర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసాం. అంతే కదా, దిస్ ఈజ్ పాజిటివ్. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని కెపాసిటర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం. ఓకేనా, అంటే ఏం రాస్తామంటే, ఇక్కడ మనం బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కెపాసిటెన్స్ యొక్క ప్రతి పాజిటివ్ టెర్మినల్కి, అలాగే బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని కెపాసిటర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్స్కి కనెక్ట్ చేసామని రాస్తాం. ఓకేనా, అయితే తెలుగు మీడియం వాళ్ళు కూడా అదే విధంగా రాసుకోండి. అర్థమైంది కదా, పాజిటివ్ టెర్మినల్స్ అన్ని తీసుకెళ్లి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, నెగిటివ్ టెర్మినల్స్ అన్ని తీసుకెళ్లి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం. దాన్ని ఏమంటాం, ప్యారలల్ కాంబినేషన్, సమాంతర సంధానం అని చెప్పేసి అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. C1 C2 C3 అనేవి 3 కెపాసిటర్స్, అలాగే Q1 Q2 Q3 అనేవి ఆవేశాలు, ఛార్జెస్. పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది కాన్స్టెంట్. ఇన్ ప్యారలల్ లో, సిరీస్ లో అయితే ఛార్జ్ కాన్స్టెంట్. ఓకేనా, ఛార్జ్ ఆవేశం కాన్స్టెంట్ గా ఉంటుంది. దీని నుంచి Q ఈక్వల్ ఏంటి, CV ఫార్ములా మనకు తెలిసింది. Q అనేది ఆవేశం, C అనేది కెపాసిటర్స్, V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. దాని నుంచి Q1 C1V, Q2 C2V, Q3 C3V అయింది. దాని నుంచి టోటల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ ఆవేశం Q ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. ఓకేనా, దాని నుంచి చేస్తే ఏమొచ్చింది మనకి, C ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 వచ్చింది. మనం శ్రేణి సంధానం సిరీస్ కాంబినేషన్ లో ప్రాబ్లం చేసాం కదా, సేమ్ ప్యారలల్ కాంబినేషన్ లో కూడా ప్రాబ్లం ఉంది, ఒకటి నోట్ చేసుకోండి.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. 3 capacitance of 1 mu f, 2 mu f, 3 mu f. Capacitance 1 mu f, 2 mu f, 3 mu f. Three capacitors 1 mu f, 2 mu f, 3 mu f are connected in parallel. First one, what is the ratio of charges? Second one, what is the ratio of potential difference? What is the ratio of potential difference? ఓకే, తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. 1 mu f, 2 mu f, 3 mu f కెపాసిటెన్స్ గల 1 mu f, 2 mu f, 3 mu f కెపాసిటెన్స్ గల మూడు కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేశారు. అయితే ఫస్ట్ వన్ ఆవేశాల నిష్పత్తి ఎంత? సెకండ్ వన్ పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఎంత? ఓకేనా? చూడండి, మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఏంటి, కెపాసిటెన్స్ ఇచ్చాడు C1, C2, C3, 1 mu f, 2 mu f, 3 mu f. సో C1 ఈక్వల్ టు C2 ఈక్వల్ టు C3 ఈక్వల్ టు, అదే కదా మనకి ప్రాబ్లంలో ఇచ్చింది. గివెన్ దట్ కెపాసిటెన్స్ C1 ఈక్వల్ టు 1 mu f, C2 ఈక్వల్ టు 2 mu f అండ్ C3 ఈక్వల్ టు 3 mu f. ఓకే, నెక్స్ట్ దాంట్లో మనకి ఏమన్నాడు, ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చార్జెస్ కదా, రేషియో ఆఫ్ చార్జెస్. ఆవేశాల నిష్పత్తి, అంతే కదా, రేషియో ఆఫ్ చార్జెస్ ఆవేశాల నిష్పత్తి ఏంటి మనకి, Q ఈక్వల్ టు Q1 ఇస్ టు Q2 ఇస్ టు Q3 మనకు అనుకోవాల్సింది ఆవేశాల నిష్పత్తి, అంతే కదా. Q1 ఇస్ టు Q2 ఇస్ టు Q3 ఫార్ములా ఏంటి మనం ఇంతకు ముందు రాసింది, Q1 ఈక్వల్ టు C1V, Q2 ఈక్వల్ టు C2V, Q3 ఈక్వల్ టు C3V. సో దాని నుంచి ఏం రాస్తాం మనం, Q1 ఇస్ టు Q2 ఇస్ టు Q3 ఈక్వల్ టు Q1 ఇస్ టు Q2 ఇస్ టు Q3 ఈక్వల్ టు Q1 అంటే C1V ఇస్ టు Q2 అంటే C2V ఇస్ టు Q3 అంటే C3V. ఓకేనా, ఇక్కడ V కాన్స్టెంట్ కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మూడు కెపాసిటర్స్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది కాబట్టి V అనేది ఏమైపోతుంది, ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఓకేనా, కాన్స్టెంట్ అంటే ఇప్పుడు Q1 ఇస్ టు Q2 ఇస్ టు Q3 ఈక్వల్ టు ఏమైచ్చు, C1 ఇస్ టు C2 ఇస్ టు C3. Q1 is to Q2 is to Q3 equal to C1 is to C2 is to C3, అంతే కదా. అంటే ఏం చేస్తాం ఇప్పుడు, Q1 Q2 Q3 ఈక్వల్ టు C1 అంటే ఎంత, 1, C2 అంటే 2, C3 అంటే 3, అంతేనా. అంటే ఏమవుతుంది అప్పుడు, Q1 is to Q2 is to Q3 ఈక్వల్ టు 1 is to 2 is to 3. దిట్ ఈస్ ద రేషియో ఆఫ్ చార్జెస్ ఆవేశాల నిష్పత్తి. ఓకేనా, సెకండ్ వన్ ఏంటి, మనల్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగేది, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ దేంతో మనం డిఫైన్ చేస్తాం, వీతో డిఫైన్ చేస్తాం కదా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో అంటే ఏమవుతుంది, V1 is to V2 is to V3. ఓకేనా, సెకండ్ వన్ రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ భేదాల నిష్పత్తి.
పొటెన్షియల్ భేదాల నిష్పత్తి V1:V2:V3 కదా. V1:V2:V3 మనం ఏం చెప్పాము, ఇన్ ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, C1 C2 C3 వద్ద సేమ్ ఉంటుంది. అదే సిరీస్ కాంబినేషన్లో అయితే ఛార్జ్ అనేది సేమ్ ఉంటుందని చెప్పాం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి V1:V2:V3 ఈక్వల్ టు ఏమవుతుంది, సేమ్ కాబట్టి 1:1:1 అవుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో ఆవేశాల నిష్పత్తి అడిగాడు. ఆవేశాల నిష్పత్తి Q1:Q2:Q3 ఈక్వల్ టు అక్కడ సిరీస్ కాంబినేషన్లో ఆవేశం అనేది సేమ్ కాబట్టి 1:1:1 అయింది. ఇక్కడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ సేమ్ కాబట్టి 1:1:1 అవుతుంది. అంటే ఏమైంది, 1:1:1. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, ఆ డిఫరెన్స్ చూసుకోండి మీరు. మనకి సిరీస్ అడిగితే కనుక 1/C ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందంటే 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇన్ సిరీస్ కాంబినేషన్ శ్రేణి సంధానం చేసినప్పుడు మాత్రం ఫార్ములా 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. గుర్తుపెట్టుకోండి, ఏది సిరీస్ శ్రేణి. అదే ప్యారలల్ కాంబినేషన్ అయితే ఏమవుతుంది మనకి C ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకేనా, ప్యారలల్ సమాంతరంలో. ప్యారలల్ కాంబినేషన్లో అయితే ఏమైంది, C ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అయింది. ఓకేనా, ఆ రెండు డిఫరెన్స్ చూసుకోండి. ఇది మీకు అడిగితే ఎస్ఐ కింద అడగచ్చు. ఓకేనా, ఎస్ఐ కింద అడిగితే కనుక రెండు కలిపి అడుగుతాడు. ఏంటి, సిరీసు ప్యారలల్ రెండు కాంబినేషన్స్ కలిపి అడుగుతాడు. లేదంటారా 4 మార్క్స్ అడిగాడంటే కనుక ఇలా ప్యారలల్ కాంబినేషన్ ఒకటి, సిరీస్ కాంబినేషన్ ఒకటి అడుగుతాడు. ఓకేనా, ప్రాబ్లమ్స్ మాత్రం ఇవి 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఇంతకు ముందు క్లాస్లో సిరీస్ కాంబినేషన్లో చెప్పిన ప్రాబ్లం కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, 2 మార్క్స్కి అడుగుతాడు. ఫస్ట్ పాయింట్ చేస్తే 1 మార్క్, సెకండ్ పాయింట్ చేస్తే 1 మార్క్. ఓకేనా, మీకు హాఫ్ మార్క్స్ ఉండవు కాబట్టి దీంట్లో ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 మార్కు, ఇది ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 మార్క్. ఓకేనా, చూసుకోండి మీరు. దీంట్లో ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఓకేనా, అది కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, డిస్కస్ చేసుకుందాం. చూడండి, అర్థమైంది కదండి అందరికీ. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళీ కాల్ చేసి అడగండి, నేను చెప్తాను. ఓకేనా, నాకు సిరీస్ కాంబినేషన్ అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేశారు అందులోనే. అలాగే ప్యారలల్ కాంబినేషన్ రాయండి. అలాగే ప్యారలల్ కాంబినేషన్ ఈ ప్రాబ్లం నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ ప్రాబ్లం కూడా అసైన్మెంట్ రాసి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా, మర్చిపోద్దు అందరూ కూడా. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చెప్తున్నాను నేను. ఓకేనా, తెలుగు ఇంగ్లీషు రెండు డౌట్స్ లేకుండా చెప్పాను. నేను నోట్స్ ఆల్రెడీ వాట్సాప్లో కూడా పెట్టాను నేను. ఓకేనా, రన్నింగ్ నోట్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్లో ఉన్నది రాసి నాకు టెస్ట్ సబ్మిట్ చేయండి చాలు. అర్థమైనా, అంతవరకు మెటీరియల్స్ ఏమీ లేవు కాబట్టి రెఫరెన్స్ కోసం నేను పెట్టిన మెటీరియల్ చూసుకోండి మీరు, అర్థం కాకపోతే. ఓకేనా, మెయిన్ మాత్రం రన్నింగ్ నోట్స్ కంపల్సరీ. రన్నింగ్ నోట్స్లో ప్రాబ్లమ్స్ మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు క్లియర్గా ఉండాలి. ఓకేనా, చూడండి, అర్థం కాకపోతే కనుక అడగండి, నేను మళ్ళీ చెప్తాను. అసైన్మెంట్ రాసి మాత్రం అందరూ సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.